ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ. ఏం గజానన, అంజం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు యుద్ధము ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము సేయా కలుగుననుచును వేదాలు తెలుపలేదే. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది, నావల అగ్రజులకు శరీర లాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగాని సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషుడు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమారా, మీరిద్దరూ కారణ జన్మలు.
గజాననుడికి గణాధిపత్యం ఇస్తున్నాం, నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాద్. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేక్షం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననునకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని, ఏ శుభకార్యముల యందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని శాసించుతున్నాం. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి, సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడవై శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివే 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యోస్మి. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. ఆ పనికి మారిన దేవతలందరూ చేరి గజాననునికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయమిచ్చాడు. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలను కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాసనాధిపత్యం ఇస్తున్నారట. కుడుగులు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట దేవరా. ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిందరకం పురుష గంధర్వాదులందరినీ భ్రష్టులు కావిస్తాం. మానవతుల స్థిరాలను మంటగలుగుతాం. ఆ గణపతి వచ్చి ఎలా కాపాడుతాడు, ఇచ్చిన మాట కత్తిల పట్టం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. ఇది మా ఆంతరంగిక సమావేశం. అతివలు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోకండి. అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు, అర్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను. స్వామి, శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. అసంభవం. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు. ఇది మా దానవకుల ప్రతిష్టకు, అసుర జాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. కాదు ప్రభు, ఇది నా పసుపు కుంకుమలకు, నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైనా అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రియమాత, మా ప్రయత్నానికి అడ్డు తగిలి మా ఆగ్రహానికి గురి కాదు. రామరాజకృష్ణుని ఈ దీనురాలి అభ్యర్థన మన్నించరా? మీ ఇల్లాలి కోరిక తీర్చరా? ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తీరుస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా ఏ స్త్రీశీలాన్ని అపహరించదని వాగ్దానం చేయండి. నీ కోరిక మన్నిస్తుంది. ప్రియం వద, స్త్రీ వైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకున్నా. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. నీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియం వద. ఈ మూషికాసురుడు అజేయుడు. విరిపోతున్నాయి.
పీటల మీద పెళ్లి చెడగొట్టి నా కుమార్తెని చెడబట్టాడు. నా అల్లుడు మణిమంతుని మతిభ్రష్టుని చేశాడు ప్రభు. గజానన, దీన జడావన, మా అపరాధము క్షమించు స్వామి, క్షమించు. నన్నీ దుర్మార్గుని చెర నుండి విడిపించు స్వామి. విడుదలైన వెంటనే నీ వ్రతం చేసుకుంటాము. నిన్ను మా కుల దేవతగా జీవితాంతం కొలుచుకుంటాం స్వామి, కొలుచుకుంటాము.